యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒక పేద దేశం సూడాన్. అక్కడ ఇప్పుడు పరిస్థితి చాలా భయానకంగా ఉంది. అసలు ఈ సూడాన్ చరిత్ర ఏంటి, ఏం జరిగిందో చూద్దాం. సూడాన్కి 1956లో స్వతంత్రం వచ్చింది. ఈజిప్ట్, యూకే కలిసి సూడాన్ని పరిపాలించాయి. సూడాన్లో చాలా ఆకలి, దారిద్ర్యం, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. రెగ్యులర్ ఫెమైన్స్, డిజాస్టర్స్, ఇవన్నీ. సూడాన్ని ఒమర్ అల్ బషర్ అనే ఒక నియంత పరిపాలించేవాడు. దాదాపు 30 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన ఇస్లామిక్ లాని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడనమాట. ఈ సందర్భంగా సూడాన్లో చాలా ఎథ్నిక్ గ్రూప్స్, చిన్న చిన్న ట్రైబల్ గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అప్పట్లో సూడాన్లో పెద్ద అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు సూడాన్, సౌత్ సూడాన్ 2 దేశాలుగా విడిపోయింది సూడాన్. 2011లో సౌత్ సూడాన్ ప్రత్యేక దేశంగా వచ్చిందనమాట. సూడాన్లో ఇప్పుడున్న సూడాన్లో ఎక్కువ ముస్లిం డామినేషన్ ఉంటుంది. సౌత్ సూడాన్లో ఆమిష్ క్రిస్టియన్స్ ఉంటారనమాట. సో అక్కడ ఈ ఎథ్నిక్ ఇష్యూస్ వల్ల విడిపోవాల్సి వచ్చింది. దానికి ప్రధానమైన కారణం ఒమర్ అల్ బషర్ కూడా ఒక కారణం అని చెప్తుంటారు. సో ఇదంతా పక్కన పెడితే ఒమర్ అల్ బషర్ 2019లో ఆయన రూల్ అవుట్ అయిపోయింది. ఆయన్ని తరిమేశారు, బహిష్కరించేశారనమాట. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం ఉన్న సూడాన్లో గోల్డ్ మైన్స్ బాగుంటాయి. సౌత్ సూడాన్లో ఆయిల్ రిసోర్సెస్ ఉంటాయి అన్నమాట. సౌత్ సూడాన్ కంపేర్ టు సూడాన్ రిలేటివ్గా పీస్ఫుల్గా ఉంటుంది ప్రస్తుతం. అయితే సూడాన్లో పెద్ద ఇష్యూ అవుతుంది. ఆ ఇష్యూ ఏంటో, దాని కథ ఏంటో, ప్రస్తుతం జరుగుతున్న అంశం ఏంటో చూద్దాం. సూడాన్ ఒమర్ అల్ బషర్ ఆయన్ని పదవీచ్యుతుని చేయడానికి, ఆయన బహిష్కరించడానికి సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్స్ జనరల్ బుర్హాన్, తర్వాత సూడాన్లో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఇది కూడా ఉండేది. అంటే సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్స్, తర్వాత ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అనమాట. సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్స్ ఏమో జనరల్ బుర్హాన్ లీడ్ చేస్తున్నారు. సూడాన్లో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అంటే ఇది ఒక పారామిలిటరీ ఫోర్స్ అని చెప్పొచ్చు. దీన్ని హమ్దాన్ లీడ్ చేస్తున్నారనమాట. ఇన్ని జనరల్ డగాలో అని కూడా పిలుస్తారు. ఏదైనా హమ్దాన్ అని పిలుస్తారో లేదా జనరల్ డగాలో అని పిలుస్తారనమాట. ఈయన సూడాన్లో పారామిలిటరీ ఫోర్స్, అదే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ని లీడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కథ ఏంటంటే సూడాన్లో ఉన్న గోల్డ్ మైన్స్ ఎక్కువ కూడా ఈ ఆర్ఎస్ఎఫ్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయన్నమాట. అయితే సూడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్ బుర్హాన్ ఏమంటాడంటే ఆర్ఎస్ఎఫ్ని పూర్తి స్థాయిలో, ఆర్ఎస్ఎఫ్ మొత్తం కూడా ఇమీడియట్గా 1 or 2 ఇయర్స్లో ఒక టైం లైన్ పెట్టి కంప్లీట్గా సూడాన్ ఆర్మీలో కలిపేయాలంటాడు. ఈ సూడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్ బుర్హాన్ ఐడియా ఏంటి అంటే ఏదైతే ఆర్ఎస్ఎఫ్ చేతిలో ఉన్న గోల్డ్ మైన్స్, గోల్డ్ కంట్రోల్ ఏరియాస్ ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సూడాన్ ఆర్మీ చేతికి రావాలని. అయితే హమ్దాన్ అనుకుంటున్నాడు, ఎవరైతే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ లీడర్, పారామిలిటరీ ఫోర్స్ లీడర్ ఉన్నాడో ఆయన అనుకుంటున్నాడు, మేము ఇప్పుడే మీతో ఇంటిగ్రేట్ అవ్వం, మాకు కనీసం 10 సంవత్సరాల టైం కావాలి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఆర్ఎస్ఎఫ్ కనుక సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంటిగ్రేట్ అవుతే హమ్దాన్ పవర్స్ తెగిపోతాయి, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ పవర్స్ తెగిపోతాయి అని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు. దాంతో మేము ఇమీడియట్గా ఇంటిగ్రేట్ అవ్వం, మేము టైం లైన్ తీసుకుంటామని చెప్తున్నారు అనమాట. సో ఈ దిశగా జరుగుతున్నప్పుడు ముందుగా ఏదైతే పవర్ షేరింగ్ అగ్రిమెంట్ వీళ్ళ దగ్గర ఉందో ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. 2023 నుంచి వీళ్ళు విపరీతంగా ఫైటింగ్లో దిగారు. ఈ ఫైటింగ్లో దిగటం వల్ల దాదాపు 1,30,00,000 మంది సూడాన్ నుంచి డిస్ప్లేస్ అయిపోయారు. ఆల్రెడీ సూడాన్లో విపరీతమైన ఆకలి, దారిద్ర్యం అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు 1,50,000 మంది గత కొద్ది సంవత్సరాలుగా సూడాన్లో చనిపోయారు కూడా. సో ఇవన్నీ చూస్తే సూడాన్ పరిస్థితి ఏంటి అంటే ఒక పక్క సూడాన్ మిలిటరీ ఫోర్సు, ఇంకో పక్క పారామిలిటరీ ఫోర్స్ మధ్య పవర్ షేరింగ్ కోసం అధికారం నాది అంటే నాది అని చెప్పి గొడవలు అవుతున్నాయి, కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. ఓవరాల్గా సూడాన్లో ఒక సివిలియన్ అన్రెస్ట్ కూడా స్టార్ట్ అయింది. మిలిటరీ అన్రెస్ట్ కాస్త కంప్లీట్గా సివిలియన్ అన్రెస్ట్గా అయిపోయిందనమాట. ఇక్కడ పరిస్థితి ప్రజలకు ఎట్టెలాలో తెలియదు, ఉద్యోగాలు లేవు, అక్కడ ఏ విధమైన తినడానికి ఆహారం లేదు, ఫెమైన్స్, దారిద్ర్యం అన్నీ ఉన్నాయి. ప్రపంచంలో పేదరికంలో చాలా పేదరికం మనం చూస్తే సూడాన్లో కనిపిస్తాయి. సో అటువంటి పరిస్థితుల్లో మానవ హక్కుల ఉల్లంఘన, రేప్స్, మర్డర్స్, అసాసినేషన్స్ 1-2 చాలా జరుగుతున్నాయి. ఇదంతా కారణం ఏంటంటే సూడాన్ మిలిటరీ ఫోర్సెస్కి పారామిలిటరీ ఫోర్సెస్కి మధ్య ఫైట్ అనమాట. ఈ ఫైట్ అసలు కీలకం ఏంటి తెలుసా? గోల్డ్ కంట్రోల్. సూడాన్లో ఉన్న గోల్డ్ కంట్రోల్ రిసోర్స్ అనేది ఒక్కోసారి ఖర్చుగా మారుద్ది. అంటే ఏదైనా వనరు ఉన్నప్పుడు అది ఒకసారి మనకి శాపంలా మారుద్ది అనమాట. ఇదంతా సూడాన్లో గోల్డ్ కంట్రోల్ కోసం, సూడాన్లో ఏదైతే రిసోర్స్ ఉందో ఆ కంట్రోల్ కోసం అనమాట.